బాహుకుడు వెళ్ళాడు. బాహుకుడు వచ్చి దమయంతి ఎదురుకుండా నిలబడ్డాడు. ఎంత బాహుకుడి వేషంలో నిలబడినా ఆయన మనోభావముల చేత ముఖంలో కలిగినటువంటి తత్తరపాటును గమనించినదై అతని తన భర్త అని కనిపెట్టింది దమయంతి దేవి. కనిపెట్టి కానీ భర్తతో మాట్లాడినట్టుగా కాకుండా దమయంతి దేవి ఇక్కడ మాట్లాడుతుంది. భర్తతో మాట్లాడలేదు. ఈ ప్రజ్ఞత కష్టాలు వచ్చినప్పుడు ఎలా మనుషులు ప్రవర్తించాలో అద్భుతంగా నేర్పుతుంది దమయంతి దేవి. ఎంత గొప్పగా మీరు పట్టుకోవట్లేదు. అతను కొందరు దాన్ని పక్కన పడేస్తున్నారు. ఆయన ఏ విధంగా అంటున్నారు కాదని దయచేసి ప్రతి పదవులు అర్థాలు ఉన్నాయి. పట్టుకొని దయచేసి ఆ తల్లి ప్రతి పదాన్ని ఇప్పటికీ అనలేకపోనా నీవు నలుడవే నువ్వు ఇంత ఎన్నుకున్నావు అని అనొచ్చుదా అనలేక మరవాడితో మాట్లాడుతూ అలా మాట్లాడుతున్నాడు. ఇంకా బయట పడతలేదు తల్లి దమయంతి దేవి. ఆవిడ అంది భర్తతో మాట్లాడినట్టు కాకుండా ఆమె సంభ్రమంతో లజ్జతో అతను తన భర్తయ్యాన్ని తెలుసుకున్నది. ఆయనతో మాట్లాడుతూ ఇలా మాట్లాడుతుంది. ఇలా అంది దమయంతి దేవి, జనులు ఎవరు లేని అరణ్యంలో నేను నిద్రపోయి ఉండగా పరమ బలహీనురాలిని అప్పటికి 14 రోజుల నుండి అన్నము లేని దానమై ఉంటే అందున సహధర్మచారిణి అయిన నన్ను మన వెంట అడవికి తీసుకువచ్చి సౌమ్యమైనటువంటి ప్రవర్తన కల వాడిలా ప్రవర్తించి సౌమ్యమైనటువంటి ప్రవర్తన కలిగిన నన్ను అగ్ని సాక్షిగా శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో ఎవరిని భార్యగా పత్నిగా స్వీకరిస్తాడో అటువంటి వాడు నన్ను కఠినాత్ముడై పట్టుకోవాలి కఠినాత్ముడై విడిచి వెళ్ళిన వాడు కఠినాత్ముడై విడిచి వెళ్ళిన వారు ఇతరులు ఎవరైనా వింటారా అని నన్ను అడుగుతున్నట్టు కాదు. ఎందుకు వచ్చింది నల్లే కాబట్టి తన ఇప్పుడు రేషానికి వస్తాడు. ఈ మాట అంటే రేషానికి రావాలని తల్లి దమయంతి దేవి మాట మాట్లాడుతుంది. ఇప్పుడు ఈయన అనుకోవచ్చు నిజంగా నల్లే కాకుండా అనుకోవచ్చు ఏమన్నాడు, అదేంటమ్మా నీకేదో జరిగితే నేను రథసారథిని నన్ను ఎక్కడో పిలిచినాను అడుగుతావేంటి నాకేం తెలుసు అనొచ్చు. కానీ నిజంగా నలుడే కాదు నా మాట సమాధానం చెప్తాడు. ఇది కోరుకుంటుందమైంది. ఇలా బయటకు రావాలి నలుగు అనుకుంది దమయంతి దేవి. అనుకుని మాట్లాడుతుంది. అంత పెద్ద గమనించిన మాట కఠినాత్ముడై. వాస్తవానికి నలుగు ఏదైనా నలుగు దమయంతి ఎందుకు అడగలేదు. నాతో వస్తే కష్టాలు పడుతుంది, ఇబ్బందులు పడుతుంది, రాణి మాత్రం బలవాటు ఉన్నది.